బాల వికాస సంస్థ సేవా కార్యక్రమాల స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రంలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు పుట్టుకొచ్చాయని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. బాల వికాస సాంఘిక స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జన నిర్మాణం, సమాజ వికాసం అనే అంశంపై అభివృద్ధి కమిటీల మహాసభ మేడ్చల్ జిల్లా కీసర మండల పరిధిలో నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబులతో కలిసి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రయత్నం ప్రభుత్వ పరంగా చేస్తే అంటే అండ్ అందుకే వేదిక ముందు తల్లులకు అదేవిధంగా క్రితం ప్రారంభమైంది. 15 ఏళ్ల క్రితం నా మొదటి అడుగు బాల వికాసతో పడింది. నాకు బాగా నచ్చింది. నేను బాల వికాసతో నడిచిన ఒకే ఒక్క అంశం ఏంటంటే ప్రజల భాగస్వామ్యం, జన నిర్మాణం. ఇవాళటి టాపికే అది. నేను ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా ఉండేవాడిని. బాల వికాసతో మేము చెరువుల్లో పూడిక తీత కార్యక్రమం కానీ, రైతుల పంట పొలాల్లో పూడిక మట్టి వేసే కార్యక్రమాల్లో కానీ, వాటర్ ప్లాంట్ల నిర్మాణంలో కానీ, చిన్న చిన్న చెక్ డ్యాంలు, మట్టి కట్టలు, రాక్ ఫిల్ డ్యామ్స్ నిర్మాణంలో కానీ, ఇలా వితంతువులను ప్రతి సంవత్సరం వితంతువుల మహాసభ పెట్టుకొని వారిని కూడా సమానంగా చూడాలి. మన తోటి మహిళను మనమే వితంతురాలిగా ముద్ర వేసి వాళ్ళను చిన్న చూపు చూడడం ఎంతవరకు కరెక్టు అని మహిళల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి ఏ కార్యక్రమం జరిగినా వితంతురాలితోనే రిబ్బన్ కట్టించే వాళ్ళం, మొదటి కొబ్బరికాయ కొట్టించే వాళ్ళం. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు